వెంకటేశ్వరరావు గారు. హలో అండి. ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండి నా ధన్యవాదాలండి. ఒక చిన్న సామెత ఉందండి. జనరల్గా నీటిని నార్మల్గా తాగితే మంచినీరు అంటారు, కానీ అదే వాటర్ని శంఖంలో వేస్తే తీర్థం అంటారు, అంటే మహాప్రసాదంగా మనం భావిస్తాం కదండి. అయితే మా సినిమాకి శంఖంలా మారి అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్న బన్నీ వాసు అండ్ వంశీ గారికి మెనీ థ్యాంక్స్ సార్. ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నాను, ఇంత మీడియా పెద్దల ముందు ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కమింగ్ టు మా డైరెక్టర్ గారండి, శ్రీనివాస్ మన్నే గారు. యాక్చువల్గా ఈ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు కథ ఓకే అయిందండి. సార్కి ఒకటే అడిగాను నేను, సార్ మనం హర్రర్ సినిమా చేస్తున్నాం కదా, హర్రర్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సార్. అంటే ఓకే, చాలా వరకు హర్రర్ సినిమాస్ వచ్చాయి, మనం తీస్తే ఇది ఒక మార్క్ లాగా ఉండిపోవాలి సార్ తెలుగు ఇండస్ట్రీలో. అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అతను అడిగానంటే అతని గురించి నాకు తెలుసండి. మనం ఏదైనా అడిగితే ఒక 5% 10% అడిగామనుకోండి, 100% అవుట్పుట్తో వస్తాడు అతను. ఓకే, అతని మీద ఉన్న నమ్మకంతో సార్ హర్రర్ అంటే ఇంకా ఎలా ఉండాలంటే ఇంకా అంటే ఇంకా కొన్ని వర్డ్స్ మనం చెప్పలేమండి, ఆ రేంజ్లో చేశారు అతను. సో ఇదే విధంగా కంప్లీట్ అయ్యిందండి, సినిమా అంతా అయితే కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ చూసేటప్పుడు థియేటర్లో నేను దాము గారు కలిసి చూస్తున్నామండి. ఆల్రెడీ నాకు సినిమా స్టోరీ అంతా తెలుసండి, షూటింగ్లో ఉన్న ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది అంతా కూడా A to Z తెలుసండి నాకు. తెలిసినా కూడా ప్రివ్యూ చూసేటప్పుడు ఒక 10 to 12 టైమ్స్ అండి చాలా భయపడ్డామండి, చాలా భయపడ్డాం. అంటే తెలిసిన స్టోరీని కూడా భయపడడం అనేది చాలా రేర్ అండి. అది చూసిన తర్వాత ఇంకా సినిమా అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇంకా అడుగుతూ ఉంటారు కదా రివ్యూస్, అంటే ఎలా ఉంది సినిమా అని. ఒక 10 to 15 మినిట్స్ అయితే మాత్రం అస్సలు బ్రెయిన్ పనిచేయలేదండి. అంటే రివ్యూ చెప్పాలి అంటే అసలు ఏం అర్థం అవ్వలేదు సినిమా. అంటే బ్రెయిన్ అంతా షేక్ అయిపోయినట్టు అనిపించిందండి. అంటే ఆ భయానికి, అంటే చూసారా, ఏదైనా బాగా భయపడ్డాం అనుకోండి, మనకి గుండెల్లో చిన్న అదురులా ఉంటుంది, అలా హాంటింగ్లా ఉంటుంది. అప్ టు నాకు 15 మినిట్స్ వరకు ఆ హాంటింగ్ అయితే ఫీల్ అయ్యానండి. తర్వాత మళ్ళీ లోకంలోకి వచ్చానండి. అంటే అంత భయంకరంగా ఉంటుందండి సినిమా అయితే మాత్రం. వాసు గారు చెప్పేటప్పుడు మీడియా ముందు చెప్పారు, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు రావద్దని. 100% కరెక్ట్ సార్. అతను మీడియా ముందు చెప్పారు. నేను షో చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ చాలామంది చెప్పానండి, అంటే కొద్దిగా డిఫరెంట్గా చెప్పాను అంతే. అంటే ఈ సినిమా అయితే చాలా భయపెడుతుంది సార్. అంటే ఇదేదో నా సినిమా మేము చేస్తాం కాబట్టి అని గొప్పగా అయితే చెప్పట్లేదండి, చాలా తక్కువే చెప్తున్నాను. అయితే ఇందులో హర్రర్ కంటే చూసుకుంటే అండి, చాలా వరకు హర్రర్ అనేది ఒక చిన్న మసాలా అండి అంతే. దీన్ని మించిన స్టోరీ ఉంటుందండి. చాలా వరకు నేను ఆర్టికల్స్ చాలా వరకు రీసెంట్గా చూశానండి, చాలా వరకు మీడియాలో వాటిలోని అందరూ కూడా అండి ఓకే స్టోరీని అయితే చాలా వరకు గెస్ చేశారు, కానీ దానికి మించిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి స్టోరీ అయితే మాత్రం. అంటే ఇది మీరు ఒక హాంటెడ్ హౌస్కి వెళ్తే ఒక 99 రూపీస్ టికెట్ ఉంటుందండి, కానీ ఈ సినిమాకి వస్తాయండి 1000 రూపీస్ ఈక్వల్, అంటే ఒక టికెట్ 100 ఈక్వల్ 1000 రూపీస్ లాగైతే ఫీల్ అవుతారండి. ఇదే సినిమాని మీ హర్రర్ తీసేసినా కూడా బ్లాక్ బస్టర్ అండి. ఇది హర్రర్ అనేది కంటెంట్ని పక్కకు తీసేస్తే యాజ్ ఇట్ ఈజ్గా సినిమా తీస్తే అండి 100% బ్లాక్ బస్టర్ అండి. అంటే ఈ సినిమాలో హర్రర్తో పాటు మంచి కంటెంట్ అయితే ఉందండి, చాలా బాగుంటుంది. అందరూ రండి, December 25th వచ్చి ఎంజాయ్ చేయండి, చాలా భయపడతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారికి. ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ